హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మన వీడియో ఏంటంటే వరంగల్ టు మేడారం టూరు. ఈ మేడారం గ్రామంలో సమ్మక్క సారక్క దేవతలు కొలువై ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అండి. ఇది వరంగల్ నుంచి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనగా వరంగల్ నుంచి మేడారంకి మనము చేరుకునే వరకు సుమారుగా 2 నుంచి 2.5 గంటల సమయం అనేది పడుతుంది. ఈ సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. ఈ జాతరకు భక్తులు తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు. అనేక కోట్ల మంది దాకా భక్తులు హాజరవుతారు. ఇది ములుగు జిల్లా నుండి 44 కిలోమీటర్ల దూరంలో ఉండే తాడ్వాయి యుగంధ్రుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడంట. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పడిగిద్దరాజు, సమ్మక్క సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనల దాడికి తట్టుకోలేక మేడరాజు, పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడట. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారులతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకగుట్టపైకి వెళ్తూ మార్గమధ్యంలో అదృశ్యమైందంట. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదంట. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల బరిన లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ జాతర విశేషాలు ఏమిటంటే, జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. రెండవ రోజున చిలకలగుట్టలో ఉండే బరిన రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపైన ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం, బెల్లంను నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఇక్కడ బెల్లంనే బంగారం అని అంటారు. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1 కోటికి పైగా జనం పాల్గొంటారు. అదే ఈ గొప్ప జాతర, మహా గొప్ప జాతర. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. ఇక్కడ సమ్మక్క సారలక్కలకు మనకు ఏదైనా ఆపద కలిగినప్పుడు ఎత్తు బంగారం చేస్తాము అని అనుకుంటే మన ఆపదలన్నీ తొలగిపోయి మనకి మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకము. ఎత్తు బంగారం అంటే మనిషి ఎంత వెయిట్ ఉంటాడో అంత బెల్లంని జోకి సమ్మక్క సారలక్కలకు బంగారం కింద సమర్పిస్తారు. ఇక్కడ తెలంగాణలోనే జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర 2 ఏళ్లకొకసారి జరుగుతుంది. ఈ సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారంట. కానీ 1940 తర్వాత
తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారట. అమ్మవార్లు చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఇక్కడ. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్లను ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ బరిణెలను తీసుకొస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరుగుతుంది కాబట్టి ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల నుండి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ బయట ఆలయం బయట అనేక షాపులు కూడా ఉంటాయి. సమ్మక్క సారక్క దేవతలను దర్శనం చేసుకునే ముందు ఇక్కడ జంపన్న వాగులో భక్తులు స్నానాలు చేసి సమ్మక్క సారక్క దేవతలను దర్శనం చేసుకుంటారు. ఇంకా ఇక్కడ దేవతలను దర్శించుకున్న తర్వాత భోజనాలు చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాము. ఈ మేడారం జాతరను ఈ విధంగా మీకు షేర్ చేసుకునే అవకాశం నాకు లభించింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే మీకు నేను ఏ వీడియో తీసినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరు వీడియోను చూడవచ్చు. Thank you friends. Thank you for watching. Please subscribe my channel. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.